పప్ప ఓషో చెప్పాడు కదా డెత్ సెలబ్రేషన్ అని. అంటే డెత్ని సెలబ్రేషన్ ఎందుకు చేసుకోవాలి, అది సెలబ్రేషన్ డెత్తోనే ఎందుకు లింక్ చేసిండు? మరణంతోనే నీ జీవితం అయిపోయింది అనుకుంటే బాధ. ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి ఇక్కడికి వస్తున్నప్పుడు హైదరాబాద్లో సెలబ్రేట్ చేసుకోలే, వస్తుండగా చేసుకున్నాం. అంటే వేరే ప్లేస్ ఉందని తెలుసు కదా నీకు. అట్లా మరణించిన తర్వాత ఈ శరీరం వదిలేసినా నేనున్నాను అని ఎవరికైతే ఒక ఎరుక కలుగుతుందో వాడు ప్రశాంతంగా వెళ్తాడు. సెలబ్రేషన్ అనేది యాక్చువల్గా మనం రెగ్యులర్గా డిస్కస్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో వాడేది కాదు. ఇప్పుడు మన భూమి మీద జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్, అది వెదర్ ఇస్ మ్యారేజ్ సెలబ్రేషన్ ఆర్ బర్త్డే సెలబ్రేషన్, లేకపోతే న్యూ ఇయర్ సెలబ్రేషన్, లేకపోతే క్రిస్టమస్ సెలబ్రేషన్, దే ఆర్ నాట్ సెలబ్రేషన్స్. అవన్నీ రిప్రెషన్ నుంచి రిలీజ్ అయ్యేటివి. అంటే నువ్వు స్ట్రెస్ బస్టర్స్ అవి. అంటే December 1st వస్తుంది సెలబ్రేట్ చేసుకోవాలని 1 month నుంచి ప్రిపేర్ అయిపోయి, అంటే మైండ్ నీ స్ప్రింగ్ ఊహించుకో. ఇప్పుడు December 31st 1 month ముందు ఇట్లా పెట్టి రోజంత ఒత్తుతున్నావు, ఇట్లా ఒత్తి December 31st వచ్చింది. ఇప్పుడు పొద్దున్న నుంచి ఇంకా నువ్వు ఫుల్ గట్టిగా ఒత్తి పెట్టినావు. ఎందుకంటే దీన్ని నువ్వు అందరూ 0, 10, 9, 0 అన్నప్పుడు వదలాలనుకుంటున్నావు. ఎప్పుడైతే ఆ స్ప్రింగ్ ఇట్లా వదులుతావో అర్ధరాత్రి 12 గంటలకు చెంగునే కొడతా స్ప్రింగ్, అదే నీవు. రియల్ సెలబ్రేషన్ ఈ సైలెన్స్. ఇప్పుడు ఈ సోకాల్డ్ జనాలు సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు రమణ మహర్షి ఒక్కసారి కూడా చేసుకోలే. అంటే ఆయన సెలబ్రేట్ చేసుకోలేదా లైఫ్ని? చిన్న ప్రశ్న. ఉన్నదే సెలబ్రేషన్ నిజంగా నీకు అర్థమైతే హాయిగా కూర్చోవడం, అంగీకరించడం, ప్రశాంతంగా ఉండటం, నీ పనిలో నీవు ఉండటం, ఎవరి గురించి ఆలోచించకుండా ఉండటం, ప్రసన్నంగా ఉండటం, శ్రద్ధగా పనిచేయడం, ఇదంతా సెలబ్రేషనే. అలా సబ్జెక్ట్ అర్థం కాని వాళ్ళేమో హాయిగా కూర్చుంటే ఎలా గడుస్తుంది అంటారు. అవును, అది వాళ్ళ గొడవ తెలుసు. అది ఆ గొడవ అసలు వాళ్ళ దాంట్లో ఎప్పటికీ బయటకు రాదు, ఎప్పటికీ రాదు. హాయిగా కూర్చుంటే ఎలా గడుస్తుంది అంటే, హాయిగా కూర్చోవడం అంటే నువ్వు ఏదో చేస్తున్నానన్న భావన అసలు ఏమీ లేకపోవడం, అంతే, ఏమీ లేకుండా చేయటం. ఇదిరా అంతేగా. పనికి పని అని పేరు పెట్టుకున్నాం అనుకో, పేరు పెట్టుకుంటేనే దాంట్లోనే ఉంది. ఇక అసలు దానికి పేరే లేదనుకుంటేనేమో సమస్య లేదు. అందుకని సెలబ్రేషన్, ఓషో అన్న పదం, ఇట్ డజంట్ మీన్ దట్ యు డాన్స్, సింగ్, ఆల్ దట్. నో, సెల్ఫ్ సెంటర్డ్గా ఉండు, నీవై ఉండు, అంతే. లివ్ యువర్ లైఫ్ ఫుల్లెస్ట్. ఇప్పుడు నీ డబ్బుని ఎవరి కోసం ఖర్చు చేస్తావా అనవసరంగా? అంటే నిజానికి అనవసరంగా చేయము. మీ ఊర్లో ఉన్న పక్కింటి వాడికి ఇస్తావా అసలు? ఇవ్వము. మరి నీ మనసు ఎందుకు ఇస్తున్నావు? అత్యంత ముఖ్యమైనది అది. అది ఎందుకు దాన్ని అంటగడుతున్నావు? అలా చేయకూడదు. నేను అవసరమైతే డబ్బు ఇస్తా కానీ నా మైండ్ ఎవరికి ఎవరికి ఇవ్వను. నేను ఇప్పుడు దీన్ని మైండ్ ఎట్లా చూస్తావు తెలుసా? ఇన్విజిబుల్ స్నేక్ అది. ఇట్లా నాలుక తెరుచుకొని ఉంటుంది. శివుడి పాము ఆయన దగ్గరనే ఉంటుంది. నీ జ్ఞానం అయితే నీ పాము నీ దగ్గర ఉంటుంది. అజ్ఞానం అయితే ఆ పాము వాడిని నాకు వస్తుంది, వీడిని నాకు వస్తుంది. అప్పుడు అందరు వచ్చి గొడవ పడుతూ ఉంటారు. నాకింది పాము, దెబ్బలు పడ్డది బాడీకి. అందుకని నీ పాముతో అందరు నాకకు. సరే, కమింగ్ బ్యాక్ టు థింగ్, ఓషో ఈజ్ రైట్. కానీ దాని అర్థం సెలబ్రేషన్ అంటే ఇప్పుడు పార్టీలో ఎగిరినట్టు దుంకినట్టు అట్లా కాదు. సెలబ్రేషన్ అంటే వితౌట్ ఎఫర్ట్ యూ హ్యావ్ యాక్సెప్టెడ్. ఓన్లీ బాడీనే నీవు కాదని తెలుసుకోవడం వల్ల నీకు కలిగిన ఒక ఎరుక, అది ట్రూ సెలబ్రేషన్. అది నేను కూడా చేస్తాను. పప్పా, ఆ డెత్ని ఎలా చూడాలి అసలు? డెత్ చనిపోయేది ఏదో చూడు అసలు. ఎలా అంటే దెబ్బ తాకింది ఎవరికి? నాకు తగిలింది, ఓకే, నేను దానికి. నీకు తగిలింది నాకు భాష మారుతుంది. ఆధ్యాత్మికత అర్థమవుతున్న కొద్దీ చేతికి దెబ్బ తగిలింది, దానికి మందేద్దామని చెప్పడం స్టార్ట్ అయింది. ఓకే, ఇప్పుడు నా డెత్ని నేను ఎలా చూడాలి, నా ఎదురు వాళ్ళ డెత్ని ఎలా చూడాలి? అంటే ఎవరి డెత్నైనా మరణించేది శరీరమే, నీ శరీరము వేరేవారి శరీరం అని కాదు. అందుకని ఎప్పుడైనా నీకు చేతికి దెబ్బ తగిలినప్పుడు గాబరా పడకు, ప్రశాంతంగా ప్రసన్నంగా దానికి చిన్న మందు పెట్టు. తగ్గకపోతే తగ్గలేదని చెప్పు, తగ్గితే తగ్గింది, దానికి అది సరి చేసుకుంది, నేనేం చేశాను. సో నువ్వు పక్కకుండు ఎప్పుడు బాడీకి. ఇది ఖచ్చితంగా సాధన చేయాల్సిన అంశం. ఒక్కసారన్నా ఈ సపరేషన్ ఎప్పుడైతే నీకు అర్థమవుతుందో, డెత్ ఈజ్ నథింగ్ బట్ యు ఆర్ సింప్లీ సపరేటింగ్ ఫ్రమ్ యువర్ బాడీ. ఇంతకాలం పట్టుకొని ఉన్నావు. మొదటిసారి బాడీ వెళ్ళిపోతా అన్నది. సరే అమ్మా, మా బుచ్చారెడ్డి సార్ ఒక అద్భుతమైన మాట చెప్పాడు. అది ఏ ఆధ్యాత్మిక గ్రంథాల్లో లేనిది,
నేను బుచ్చిరెడ్డి సార్ పుస్తకంలో పుస్తకం రాయాలన్న స్ఫురణ కలిగింది ఆ ఒక్క వాక్యం వల్లనే. అట్లాంటి ఉన్నాయి. ఏమన్నాడంటే ఇట్లా పట్టుకో, అదే ఇట్లా కూర్చున్నా, బుచ్చారెడ్డి, దిస్ ఇస్ బుచ్చారెడ్డి. ఓకే. ఏమిటి అది ఇట్లా మెల్లగా వచ్చి కూర్చొని, ఈ మధ్య శరీరం ఏమీ సహకరించడం లేదు. ఇంకా ఏమిటి ఇట్లా. ఇది ఫస్ట్ నేను అనుకున్నా, సార్ పాపం రెస్ట్ తీసుకోవాలేమో, వెళ్ళిపోవాలేమో. ఐ వాజ్ ప్రిపేర్డ్. ఇట్లా ఉన్న ఒక క్షణంలో ఒకటి సార్ కింద నుంచి పిలుపు వచ్చింది. సారు ఇప్పుడు సార్ మళ్ళీ సారు వాటర్ వచ్చాయి వస్తున్నా. కిందికి వెళ్ళి బుచ్చారెడ్డి ఫస్ట్ ఫ్లోర్ వరకు భుజం మీద వేసుకొచ్చుకొని నా ముందు నుంచే తీసుకెళ్ళి అక్కడ దింపి హఠాత్తుగా ఆయన ఆగి నాతో అన్నమాట. అంటే ఇప్పుడు ఆయన చెప్పిన దానికి పూర్తి తద్విరుద్ధంగా ఉంది. అసలు శరీరం సహకరించట్లేదు. రీసా తీసుకొస్తావా నాన్న నీళ్ళు, ఇది జనరల్. అవును, అది కూడా చెప్పలేదు. పోయి మోసుకొచ్చి ఏమనంటే నా శరీరాన్ని లాక్కెళ్తున్నా, వస్తే తీసుకెళ్తా లేకపోతే వదిలేసిపోతా అన్నాడు. ఐ వాజ్ రియలీ షాక్డ్. ఐ వాజ్ సో హ్యాపీ. గొప్ప గొప్ప గురువులు ఆ మాట చెప్పారు. అట్లాంటి వ్యక్తుల సమక్షంలో ఉన్న వాళ్ళు అర్థం చేసుకుని లిబరేట్ అయిపోయారు. ఆ రోజే సంథింగ్ ఐ అండర్స్టూడ్. ఎవడంటాడ్రా ఈ మాట? ₹1,00,00,000 ఇచ్చిన అనగలవా? అది అవగాహన నుంచి వస్తుంది. అవగాహన ఆ డెప్త్ వల్ల వస్తుంది. ఏమంటున్నాడు? నా శరీరాన్ని తీసుకెళ్తున్నా, లాక్కెళ్తున్నా, వచ్చిందా సరే, రాకపోతే వదిలేసిపోతా. ఇది మనం జనరల్గా అందరం వాడతాం. వస్తావా సినిమాకి, లేకపోతే వెళ్ళిపోతా, తింటావా రాకపోతే నేను తినేస్తా. అట్లా వేరే వాళ్ళకి చెప్తున్నాం. ఎప్పుడన్నా ఒక్కసారి నీ బాడీకి చెప్పు, ఎండ ఉంది దాన్ని యాక్సెప్ట్ చేయి, లేకపోతే వదిలేసి వెళ్ళిపోతాను. నీకెండ తాగట్లేదు, బాడీకి తాగుతుంది. బాడీకి తగిలింది దాన్ని నువ్వెందుకు తీసుకుని మనస్సు కకావికలం చేసుకుంటున్నావు? దిస్ ఇస్ ద రియల్ క్వశ్చన్. అలాగా బాడీతో బుచ్చారెడ్డి గారు ఎలా మాట్లాడారు అన్న, అలాగా బాడీలో ఉన్న ఎవ్రీ ఆర్గన్తో కూడా మాట్లాడచ్చు. ఆయన మాట్లాడలే మామూలుగా అయినా సరే దాని ఆర్గన్తో మాట్లాడచ్చు. సి ఎట్లయితే నీ టీషర్ట్ని నువ్వు సపరేట్ వస్తువుగా చూస్తున్నావు, దో ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు యువర్ బాడీ. ఇది ఆల్మోస్ట్ సెకండ్ స్కిన్ కదా. మొత్తం స్కిన్ టైట్ వేసుకుంటారు, ఎందుకో తెలుసా? ఆల్మోస్ట్ స్కిన్ అట్లా ఉందని తెలియడానికి. ఇప్పుడు చాలామంది స్కిన్ టైట్ వేసుకుంటున్నారు జీన్స్, ఎందుకో తెలుసా? వాడు బట్టలు వేసుకోకుండా తిరగాలనుకుంటున్నాడు, వాడు తొడలు చూపించాలనుకుంటున్నాడు. సమాజం ఒప్పుకోదు కాబట్టి స్కిన్ ఫిట్ వచ్చింది. తద్వారా వేసుకున్నట్టు ఉంది, నా తొడ ఎట్లుందో నీకు తెలుస్తున్నట్టు ఉంది. అంటే స్వామి కార్యం స్వకార్యం రెండు పూర్తవుతున్నాయి. ఇది నట్షల్ ఒక్కటే. ఏది నీది ఏది నీవు అన్నది నువ్వు గుర్తించకుండా నీకు ఆనందం లేదు. ఇది నాది, ఇది నాది. రెండోది ఇది నాది అన్న తర్వాత దాంతో అటాచ్మెంట్ ఉంది, అది మళ్ళీ సపరేట్ మ్యాటర్. ప్లీజ్ గో అహెడ్, క్యారీ ఆన్. అందుకని అన్నప్పుడల్లా మన రామన్న పనపట రామన్న అన్న ఏంటది అమ్మ ఈ ప్యాంట్ ఏంటి, ఇవేంటి ఇవేంటి అని చెప్పి ఎప్పుడు అంటూ ఉంటాడు. మొన్న మీరు కూడా అన్నారన్న. అసలు యాక్చువల్గా అందరూ అనుకుంటారు ఇవన్నీ ఇట్లా స్టైలిష్గా నేను వేసుకుంటాను ఉంటాడు. యాక్చువల్గా మా ఇంట్లో నాకు బట్టలు ఉండవు. ఇవన్నీ నేను ఏది వేసుకొచ్చినా పిల్లల బట్టలే ఉంటాయి. అక్కడ ఏదన్నా కనపడితే అది వేసుకొని వచ్చేస్తాను నేను, అంతే. అది వేసుకుని వచ్చేస్తాను. యాక్చువల్గా మా ఇంట్లో లాస్ట్ ఈ కానీ ఇంకోటి కానీ ఏది కూడా నాదంటూ ఏది ఉండదు. యాక్చువల్గా నేను కొనాల్సిన అవసరం లేదు. పిల్లలవి నావి అంతా ఒకటేలాగా ఉంటాయి. జంధ్యాల్లో ఒక సినిమాలో క్యారెక్టర్ రాశాడు సుతీరభద్రరావు. ఓ పెద్ద చొక్క వేసుకుని వస్తాడు. ఏంటంటే రావు గారు అంత పెద్ద చొక్క అంటే నాకే తెలుసు, అక్కడ ఆర్ఎస్ వేసుకున్నాను. దేవుడు ఏంటంటే రావు గారు ఒకటి షూ వేస్తూ చెప్పేసి నాకే తెలుసు, పెళ్ళికి వెళ్తే కనిపించే వేసుకున్నా అంటే ఏది వాడిది కాదు. ఎంత హ్యాపీగా ఉన్నాడు. యాక్చువల్గా అట్లా ఏమీ ఉండదు. కానీ చూసి మనలు వదిలేమని అన్నాం. అది ఇది స్టైల్ అని నువ్వు అనుకుంటున్నావా, ఆయన అనుకోవట్లేదు అని చెప్పేసి అన్నారు, అంతే. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు నేను బుక్ లాంచ్ ఉంది, నా బిడ్డ వచ్చి అడుగుతుంది ఏం బట్టలు వేసుకుంటున్నావు. ఏ బట్టలేని బుక్ లాంచ్ స్పెషల్ డే ఎందుకు అయింది అసలు? ఎవరు చేస్తున్నారు? నేనైతే చేయలేదు. అందుకని దేర్ ఇస్ నో స్పెషల్ డే. అన్ని రోజులు స్పెషల్ డే. ఒకరోజు స్పెషల్ అయితే మరి మిగతా రోజులు ఏంటి అవి చెత్తనా? అంటే మనం ఆ చెత్తలో బతుకుతున్నామా? ప్రతి క్షణం అమూల్యమైంది. ఎప్పుడైతే ప్రతి క్షణం అమూల్యమైందో ఎగ్జైట్మెంట్ పోతుంది.
అంతే సింపుల్. ఒక్కటే క్షణం అమూల్యమైంది సంవత్సరానికి అనుకుంటే ఓయమ్మ ప్రిపరేషను అది ఇది ఏదో అట్లేంది. అందుకని ఓషో అన్నదానికి ఏంది, ఏది మరణిస్తుంది అన్నది చెప్తున్నాడు. నీవు మరణించడం లేదు, అందుకని పండగ చేసుకో. అరే బాబు నువ్వు చచ్చిపోతలేవు, సెలబ్రేట్ చేసుకో. ఇది ఎట్టుందంటే బైక్ మీద నడిచావు, పోయేది నీ బైక్ కాదురా, సెలబ్రేట్ చేసుకో. మా ఫ్యామిలీలో వర్కర్స్ కూడా సంక్రాంతి పండుగ వస్తుందండి, పండుగ వచ్చేస్తుంది, వెళ్ళాలి వచ్చేస్తుంది, రేపే ఎగ్జాక్ట్గా వెళ్ళిపోయి మళ్ళీ వస్తుంది. కానీ వీళ్ళ థాట్స్ మట్టుకు రేపే పండుగ, రేపే వెళ్ళాలి, రేపు అయిపోయింది, ఇవాళ ఈ వర్క్ చేసేయాలి, రేపు వెళ్ళిపోవాలి, వాళ్ళు చేసేయాలి, రేపు వెళ్ళిపోవాలి. ఎవరైతే ఈ రోజులను ఆధారం చేసుకొని సెలబ్రేట్ చేసుకుంటారో ఘోరంగా నీరసించిపోతారు. జీవితం అంతా నిస్తేజంగా అనిపిస్తుంది. ఏ మూమెంట్ కా మూమెంట్. ఇప్పుడు నేను మళ్ళీ చూసేవాళ్ళందరిని అడుగుతున్నా, రమణ మహర్షి ఏనాడు పార్టీకి పోలేదు, ఎగిరి గంతులేయలేదు, చేతులకు పూలు కట్టుకోలేదు, డీజేకి చిందులేయలేదు. మరి సెలబ్రేట్ చేసుకున్నాడా లేదా? నేను చెప్తున్నా, రియల్ సెలబ్రేషన్లో ఉన్నాడు. ఈ పనికిరాని సెలబ్రేషన్ యాక్సెప్టెన్స్. నువ్వు నీ పనిలో ఉండడం గ్రేటెస్ట్ సెలబ్రేషన్. ఎవరి గురించి ఆలోచించకుండా సాధ్యమైంది చేయి, వదిలే ఇంకా సెలబ్రేషన్. మన హరి ఓషోని అద్భుతంగా స్టడీ చేశాడు. అంటే హరిని తనే చెప్పింది, నేను చెప్పట్లేదు. తన ఇన్ని వేల కోట్ల మందిలో, వేల కోట్లు ఎక్కడున్నారులే, 800 కోట్లు మళ్ళీ రాహుల్ గాంధీ అయిపోతుంది నేను. 800 కోట్ల మందిలో ఒక్కడే హరిని ఆకర్షించింది. అసలు మొత్తాన్ని పక్కకు జరిపేశాడు. అసలు నాట్ ఇంట్రెస్టెడ్. హరి జీవితం అంతా ఓషోని నింపుకున్నాడు, ఓషోని ఆరాధించాడు, ఓషోని చదివాడు, ఓషో ఒక మాట చెప్తే అట్లా వెళ్ళి వాకింగ్కి వెళ్ళాడు. ఇదంతా దేనికి తీసుకున్నాడు? ఉత్తగా సెలబ్రేట్ చేసుకోలే. ఓషోని తీసుకున్నాడు. ఓషో ఏం చెప్పాడో దాని సారాన్ని నాకు అనిపిస్తుంది, ఇది హరి అప్రూవ్ చేసినా ఓకే, చెప్పినా ఓకే, హరి తీసుకున్నాడు దాన్ని. ఓషోని హరి నుంచి ఫ్రీ చేసేసాడు. చాలు, నాకు అర్థమైంది ఓషో, ప్లీజ్ క్యారీ ఆన్, లెట్ మీ లివ్ మై లైఫ్. ఒక మాస్టర్కి నువ్వు ఇచ్చే గ్రేటెస్ట్ నివాళి ఏదన్నా ఉంది, గిఫ్ట్ ఏదన్నా ఉంటే అతను వదిలేసిపోవడమే. అతను మనిషే, సావగొట్టకు, ఇట్లా చూస్తావు అట్లా. ఇంకా ఇప్పుడు నా డెత్ ఉంది, నా ఎదుటి వాళ్ళది డెత్ ఉంది, రెండు ఒకటేనా? రెండు ఒకటే. ఎలా అంటే నా ఆకలి నీ ఆకలి ఒకటి కదా. పదార్థం వేరు. ఎక్కడ వాళ్ళకి ఆకలేస్తుంది, నాకు కూడా ఆకలేస్తుంది, కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకు ఆకలేస్తుంది. అట్లా కాకుండా రమణ మహర్షి అర్థం చేసుకుంటే దీనికి ఆన్సర్ ఉంది. అందరికీ పెట్టండి అని అన్నాడు, అందులో నీవు కూడా ఉన్నావుగా. ఉన్నా, కానీ ఇప్పుడు ఇక్కడ ఎదుటి వాళ్ళకి ఆకలి అవుతుంది, నాకు ఆకలి అవుతుంది అంటే రియల్ గా కానీ అక్కడ ఫుడ్ ఇస్తే నాకు కడుపు నిండదు కదా. అది కరెక్ట్. ఆమె నిద్రపోతే నీకు సరిపోదు, శక్తి రాదు, కరెక్ట్, ఒప్పుకుంటున్నా. కానీ ఈ క్షణంలో వీళ్ళంతా నీ భాగం అనుకుంటే వాళ్ళ ఆకలి నీ ఆకలి. అంటే ఫస్ట్ ఫిజికల్ గా తినడం కాదు. ఇప్పుడు అంతెందుకు బెటా, ఇప్పుడు మనం బుక్ లాంచ్ రోజు కలిసాము, ఆ రోజు అందరి ఆకలి నీ ఆకలి, అందరు తింటేనే నువ్వు తిన్నట్టు. అయితే ఇక్కడ మనం ఫిజికల్ గా కాకుండా మానసికంగా ఒకటే, నాట్ ఓన్లీ సైకలాజికల్. అదంతా నీ శరీరాలే. తినండి, నువ్వు తినిపో శివ, తినిపో, ఎందుకంటే నువ్వు తింటే తప్ప నాకు తింటలేదు. అంటే అది మనస్సు అక్కడ వచ్చేది. మనస్సే, అంతా మనస్సే, దాంట్లో కల్మషం లేదని. మనసు లేకుండా ఏముంది? కొన్నిసార్లు పప్ప మనసుతో మనం వేరే వాళ్ళు తిన్నా మనకి తృప్తి అవుతుంది, ఆ కడుపు నిండడం వేరు. కాంటెక్చువల్. ఐ అగ్రీ, ఒప్పుకుంటున్నా. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్, బుక్ లాంచ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. అందరికి చెప్పుకున్నారు కదా, తినండి తినండి తినండి. వాళ్ళకి తిండి లేదా? ఉంది. కిందికి పోతే తిండి లేదా? రోడ్డు మీదకి తిండి లేదా? ఆ రోజు వాళ్ళ ఆకలి నీ ఆకలే. అలాగే నా చావు ఎదుటి వాళ్ళ, నువ్వు సరిగ్గా అర్థం చేసుకుంటే అప్పుడు ఏం చేయండి. నేను అంటున్నా, ఇప్పుడు నేను పాటిస్తా, నువ్వు గమనించావో లేదో. చిన్న స్వీట్ ముక్క కానీ నేను బెడ్రూమ్లో ఉన్న, నిద్రావస్థలో ఉన్న, బయటకు తీసుకొచ్చి అందరికి ఎంతో అంత ఇచ్చిన తర్వాతే తింటాను. మిగతా వాళ్ళు అట్లా చేయాలని నేను కోరుకోను. నా చుట్టుపక్కల ఎవరెవరు నా యొక్క కనుసంధంలో ఉన్నారు వాళ్ళంతా నేను తిన్నది తినాలి. వాళ్ళు నువ్వు అంటే వదిలేస్తా, బలవంతం ఎప్పుడు ఎవరిని బలవంతం నువ్వు అంటే ఆపేస్తాను. ఇది చిన్న కన్సర్న్ అంతే. నీ అనుభవం అన్నది సెటిల్ అవుతున్న కొద్దీ నువ్వు తెలియకుండానే కొన్ని చేస్తావు, అది ఆటోమేటిక్గా జరుగుతుంది. అందుకని ఒక టైంలో నువ్వు ఒక్కదానివి తిను, పర్వాలే.
కానీ ఆ టైంలో కుక్కను పెంచుకున్నావు అనుకో, దాన్ని కూడా పెట్టి తినవలసింది, లేకపోతే అది దాని కడుపు తినకపోతే నీ కడుపు తిన్నదు. నువ్వు బొజ్జండింద తిన్నా నీ యొక్క భోజన ప్రక్రియ పూర్తి కాలే, అందరు తిన్న తర్వాతనే. అందుకే రమణ మహర్షి సమత్వాన్ని తీసుకొచ్చాడు. అల్టిమేట్ స్పిరిచువల్ అండర్స్టాండ్, సమత్వమే ఆత్మ ప్రమాణం అని రాయడానికి కారణం ఏంది? అదొక్కటే కనిపిస్తుంది నాకు. ఈక్వాలిటీ, బ్రూటల్ ఈక్వాలిటీ, ఎవడు ఎక్కువ కాదు తక్కువ కాదు. రమణ మహర్షికి ఒక్కడికి స్వీట్ ఇస్తే ఎలా చూసేవాడు తెలుసా అసలు? ఎలా చూసాడు పప్ప? చాలా కోప్పడేవాడు. కోపం వచ్చేదా? రమణ మహర్షి నిరసన చాలా దారుణమైంది. నువ్వు భరించలేవు అసలు, నిన్ను కేర్ కూడా చేయడు, ఇంకా నీ దిక్కు కూడా చూడు. నువ్వు ఇట్లా మొహంలో మొహం పెట్టిన దిక్కు చూడు. అంతకంటే పెద్ద పనిష్మెంట్ ఏమైనా ఉందో? ఇప్పుడు నువ్వు పప్ప అంటే నేను నెల రోజులు నీ దిక్కు చూడలేదు. నిన్ను తిట్టడం పనిష్మెంట్ కాదు, నిన్ను కొట్టడం పనిష్మెంట్ కాదు, చిన్న చిన్న పనిష్మెంట్స్. అసలు నిన్ను పట్టించుకోకపోవడం అతిపెద్ద పనిష్మెంట్. అందుకని రమణ మహర్షి నిన్న చెప్పినది ఎక్కడో, అందరికి మజ్జిగ పోసి ఆ రమణ మహర్షి ఒక్కడికి పెరిగేసిందంట. అంటే ఆ ఉద్దేశం చెప్పి మంచిదే కదా, మా భగవాన్. కానీ తప్పు. రమణ మహర్షి దగ్గరికి వచ్చినప్పుడు అతను అర్థం చేసుకుని ఉండాలి, నీ ఫిలాసఫీ వాడు రుద్దకు. ఆయన తీసుకోవడానికి వచ్చావు, నీది రుద్దడానికి కాదు. ఇప్పుడు షీ వాంట్స్ టు బి స్పెషల్. నేను రమణ మహర్షిని చాలా బాగా చూసుకుంటాను అంటే మిగతా వాళ్ళంత దున్నపోతులా అంటే వేస్ట్ ఫెలోసా? ఆ పెరిగిస్తే జస్ట్ అట్లా చూసాడంత, లేచి వెళ్ళిపోయాడు. తర్వాత తెలిసింది, ఎవరో చెప్పారు, పిచ్చా నీకేముంది, ఎందుకు అట్లా వేసావు? అయ్యో నేనేదో ఆయన మీద ప్రేమ కొద్దీ వేసానయా బాబు, మా కొడుకు వేస్తాం కదా సపరేట్గా. అందరు కొడుకు గడ్డ పెరిగేస్తారు, వేస్తారు. ఫుడ్ విషయంలో చాలా గొడవలు వచ్చాయి. చాలా మంది జనరల్ గా వాళ్ళ ఇష్టాన్ని ఎప్పుడు చూపిస్తారు, ఆ ప్రత్యేకత అప్పుడే అలాంటి సందర్భంలో చూపిస్తారు. ఆ టైంలో ఆయన చాలా స్ట్రాంగ్ గా, వెరీ రూడ్ గా రమణ మహర్షి న్యాచురల్ స్వభావంగా. నాకు పెద్ద ఆయన ఒక మంచి విషయం చెప్పాడు, కోటేశ్వరుడు. చిన్నప్పటి నుంచి అమ్మ ఇట్రా కొంచెం ఇట్లా కూర్చో. చిన్నప్పటి నుంచి మా అమ్మ మా మీద ప్రేమతో మంచిగా అన్నం పప్పు పెట్టి మా ఇంట్లో పన్నులకి జొన్న రొట్టెలు ఇచ్చేది. వాళ్ళు బాగున్నారు, మేము సంకనాయిపోయినాం. జొన్న రొట్టెలు తిని వాళ్ళు బాగున్నారు. ఆమె అనుకుంది వాళ్ళకి జొన్న రొట్టెలే, మావాడికి అన్నం పప్పు. కానీ వీడి హెల్త్కి డ్యామేజ్ అయింది, అది వాడికి ఉపయోగపడ్డది. ధనికుల ఇళ్లలో ధనికులంతా లావు ఉన్నారు, పన్నులు సన్నగా ఉన్నారు. పనోడుగానే పుడతా నేను. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు బిజీగా కంపెనీల్లో పనిచేస్తూ ఇట్లా బ్యాగులు వేసుకుని అవిమానం పనోడు వీళ్ళు పోగానే హాయిగా ఎంజాయ్ చేస్తారు. అసలు ఆ గార్డెన్లో అనుభవించేది పనోడే. వాళ్ళు చెప్పుకుంటారంటే ఇది మా గార్డెన్ ఇచ్చేసాం, పనోడు అనుభవిస్తున్నాడు, వాళ్ళు చెప్పుకుంటున్నారు. సో ఆ తర్వాత రమణ మహర్షి అన్నం పెరుగు తినకుండా వెళ్ళిపోయిన తర్వాత ఆమెకు తెలిసింది, ఓ అబ్బా ఈ విషయం నాకు తెలియదండి, ఏదో ప్రేమ కొద్ది చేశాను. అనవసరం అమ్మా, ఇక్కడంతా సమత్వం. ఇది ఆయన సమక్షంలో ఆయన యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు ఏమో గిల్ట్ పట్టుకుంది, నా వల్ల రమణ మహర్షి పెరిగింది. నెక్స్ట్ డే పెరిగేసుకోలేదు, మజ్జిగ వేసుకోలేదు, మజ్జిగ వేసుకోలేదు. అదొక్కటి అవాయిడ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆమెకే తప్పయింది కదా, అందరు ఆమె దిక్కు టైప్లో చూస్తున్నారంట, నీ వల్లే. ఒక చాలా రోజులు కలిసిన తర్వాత ఏడుపు స్టార్ట్ అయింది. రమణ మహర్షి చూడట్లే, పక్కనే ఉంది ఆమె, తల తిప్పి చూడట్లే. ఆ తర్వాత నువ్వే వెళ్ళి కనుక్కోమ్మా భోజన హాల్లో, ఎవరి వల్ల జరగదు అది. అప్పుడు ఆమె వెళ్ళి, భగవాన్ ఏదో ప్రేమ కొద్ది ఏదో అట్లా వేసాను, తప్పైపోయింది, మీరు పెరుగు మానేశారు నా కోసం అంటే, అట్లేం లేదు, వేయి తింటా అన్నాడు. అంటే చేయాల్సినంత చేసేసాడు. నేను అంటున్నా, నిజమైన నిరసన మౌనంగా ఉండటమే. నువ్వు అరచి కేకలేసి టైం వేస్ట్. నీ దమాక్ ఖరాబ్ చేసుకుంటావు, అందరి దమాక్ ఖరాబ్ చేస్తావు, వస్తువులు ఖరాబ్ చేస్తావు. సరదాకి ఒకే నెలకోసారి అరుచుకుందాం తీ. కానీ ప్రతిరోజు ఏదో కారణం చేత మొహం మాడుస్తున్నాం అంటే సంథింగ్ వీ మిస్అండర్స్టూడ్. అండ్ దట్ ఈస్ నాట్ ఇన్హెరెంట్ క్వాలిటీ, దట్ ఈస్ ఆఫ్ ద మైండ్. పప్ప ఇప్పుడు పుట్టుక, ఆకలి, చావు ఈ మూడింటిని జోడిస్తారు. అంటే ఇంకా వేరేది ఏది కాదు, ఈ మూడే మెయిన్గా చెప్తారు. చాలా మంది నుండి వినడం కాదు, నీ మీద అప్లై చేసుకో. సరే ఎలా అప్లై చేయాలి అసలు, ఏంటి ఈ మూడింటిని ఎందుకు జోడిస్తుంది, ఎవరు? మళ్ళీ ఇది పూర్తి స్పిరిచువల్, మనం అంత తేలిగ్గా చర్చించే విషయం కాదు. జనరల్గా పుట్టింది ఎవరంటే గర్భం నుంచి బయటకు వచ్చినప్పుడు ఎవడో వచ్చాడని. లోపల ఉన్నది ఎవరు మరి? పోనీ గర్భం నుంచి బయటకు వచ్చింది ఎన్నోసార్లు చెప్పినా నువ్వెవరో నీకు తెలియదు కదా, ఒక 2 ఏళ్ల వరకు నువ్వెవరో నీకు తెలియదు కదా, మరి అక్కడ ఉన్నది ఎవరు? దానికి అనామిక అన్నారు. ఒక ఊరు పేరు లేని, ఏమీ తెలియని ఒక వ్యక్తి, ఒక ప్రాణి ఉంది అక్కడ ఉన్నది. సమస్తం ఎగ్జిస్టెన్సే. ఇంకా మనసు దూరలేదు కాబట్టి చిన్న అరుపు,
కేక్ ప్రకృతికి సంబంధించినవి కోరుకొని హాయిగా సీదతీరే ఒక సాదాసీదా ప్రాణి ఉంది అక్కడ. ఎప్పుడైతే మనసు వచ్చిందో చాక్లెట్ ఇస్తే తప్ప నిద్రపోడు వాడు. అంతకుముందు నిద్ర వస్తే నిద్రపోయాడు అంతే. మళ్ళీ నీకు విషయం అర్థమైతే ఏ ప్రాపంచిక విషయాలు అక్కర్లేదు నా ఆనందానికని గుర్తించడం కోసం. నీవు ఉన్నావని నిరంతరం, ఇప్పుడు పుట్టుక అన్నది ఎప్పుడో జరిగిపోయింది అనుకో, మరణం అన్నది ఎప్పుడో అవుతుంది అనుకో, ఎవ్రీడే నీవు ఉన్నావు, ప్రకృతికి నువ్వు అసోసియేట్ అయ్యి ఉన్నావురా బాబు, ప్రపంచంతో సంబంధం లేదు నీకు అని గుర్తు చేయడానికి ఆకలి ఉంది, నిద్ర ఉంది. నువ్వు అసలు ఆ రెండు తీసేసి చూడు, అసలు లైఫ్కి ఏమైనా మీనింగ్ ఉంటుంది అసలు? ఆ రెండు అంటే ప్రకృతి చెప్తుంది, నువ్వు CEO కాదు, నువ్వు నావాడివి, ఆకలిని తినిపో, ఎన్ని పనులున్నా తిని మాట్లాడుకుందాం అని అంటారు తప్ప ఈ విధవ తిండి అవసరం లేదు, మనకు ఉద్యమమే ముఖ్యము అని ఎవడన్నా అనమని చూద్దాం. పెళ్ళికి పోయినా తిండి, బుక్ లాంచ్లో తిండి. తిండి బాగా పెట్టకపోతే ఎంత మంచిగా పెళ్లి జరిగినా ఏం బాగా ఏదో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అంత బాగా జరిగింది అని జరగలేదు. అంటే నీకు నిజమైన తృప్తి పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని చూస్తే రాలే, ఏదో చప్పరించి నాకి కొరికి చీకితే వచ్చింది. నువ్వు ఎందుకు పుట్టావంటే చప్పరించడానికి, నాకడానికి, చీకడానికి. రోజు బర్త్డే అంటారు కదన్నా. యాక్చువల్గా అసలు బర్త్డేస్ అనేది ఎలా ఉంటుందన్న, లోపల సెల్ అయితే ఎప్పుడు అది నిరంతరం అది నేను నా జీవితంలో బర్త్డే చేసుకోలే. రెండోది నా జీవితంలో మ్యారేజ్ డే కూడా చేసుకోను, ఆల్రెడీ అయిపోయింది. మేము దాన్ని తలుచుకోలే. దట్స్ నాట్ మ్యారేజ్ డే ఏమిటి అసలు? నా అంతకుముందు నేను మైథిలి కలిసిలేమా? అంతకుముందు నేను మైథిలి లేమా? ఆ రోజే డే ఏమిటి అసలు? పిండాకోడు అట్లాంటిది ఏమి లేదు. అది భయంకరమైన షాది ఉంటుందన్న. జనాలు జీవితాలు వేస్ట్ చేసుకుంటూ బర్త్డేకి మాలు తీసుకుపోతారు. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు, నువ్వు ఉంటావు అనుకున్నాను నేను. అందుకే ఎవ్రీ సండే పెళ్ళి ఉందనుకో అసలు ఎగ్జైట్మెంట్ పోయేది. ఈసారి నెక్స్ట్ సండే చేసుకుందాంలే. రోజు పెళ్ళి అనుకో అసలు దాని పట్ల ఆసక్తి ఉండదు. రోజు భోజనం చేస్తుంది కాబట్టి నువ్వు దాని మీద ఎమోషన్ లేదు. అయితే పప్ప డెత్ అనేది ఒకేసారి వస్తుందని దాన్ని సెలబ్రేషన్ అన్నారా? అట్లా చెప్పలే, మళ్ళీ చెప్తే ఇంతకుముందు నువ్వు మిస్ అయిపోయాను. అరే బాబు నువ్వు చచ్చిపోవడం లేదు అని తెలుసుకొని పండగ చేసుకోవాలి. బాడీ చచ్చిపోయింది, నీకేం సంబంధం? అందుకే ఓషో సమాధి మీద రాసి ఉంటుంది కదా, ఓషో విజిటెడ్ దిస్ ప్లానెట్ ఎర్త్ బిట్వీన్ 1921 to 1991. ఓషో ఈజ్ నెవర్ బార్న్ అండ్ నెవర్ డైస్. ఇప్పుడే వెళ్ళొచ్చాను రమణ మహర్షి ఆశ్రమానికి. మాతృభూతేశ్వర ఆలయం ఎంట్రన్స్లో మళ్ళీ ఆయన డెత్ మళ్ళీ చదివా. అదే ఇంకొకటి నువ్వు చెప్పిన తర్వాత నేను మాట చెప్తా. అందరూ రమణాశ్రమానికి వచ్చే వాళ్ళంతా వెరీ షాకింగ్, ఇది నేను చెప్తా. వెరీ షాకింగ్. సో వెళ్ళి అక్కడ మళ్ళీ ఇంకొకసారి చదివాను ఆయన డెత్ ఎక్స్పీరియన్స్ని. నేను చనిపోయాను అనుకున్నాను, అలాగే పడుకున్న రెగర్ మార్టిస్. స్టిల్ నా బాడీ పోయినా కానీ అనే పదం ఉంది అక్కడ, అయినా కానీ నా పర్సనాలిటీ స్పిరిట్ ఫుల్ ఫోర్స్లో ఉంది. సో యాజ్ ఐ బాడీ డెత్ అయిపోయి యాషెస్ అయిపోయినా, అంటే ఇన్ ద సెన్స్ స్టిల్ నేను ఉన్నాను అనే విషయం రియలైజేషన్లోకి వచ్చినటువంటి డే. ఇక అని అట్లాగా మళ్ళీ ఇంకోసారి మళ్ళీ కొత్తగా అనిపిస్తున్నాడు చదువుతున్నప్పుడల్లా. నేను నా అబ్జర్వేషన్ వరకు ఇప్పుడు ముట్టుకుంది ఎవడు చెప్పండి ఇది. ఎందుకంటే అందరూ ఒక భక్తి మత్తులో ఉంటారు కదా, అవన్నీ పోతే తప్ప విషయం తెలియదే. రమణ మహర్షి అరుణాచలం వచ్చి 14-15 ఏళ్ళ అనుభవం తర్వాత తన అనుభవాన్ని కదా రాయవలసింది. అరుణాచలం రాకముందు ఇక్కడ ప్రామాణ్యం ఉంచుడు. అంటే రమణ మహర్షి అరుణాచలం రాకముందే జరగవలసింది జరిగింది. అది సెటిల్ అవ్వడానికి, అది నిజమా కాదా తెలుసుకోవడానికి అంత టైం పట్టి. ఇది అడిగారు మీకు రియలైజేషన్కి సంబంధించినంత వరకు మీకు మధురైలో జరిగిన మధురైలో జరిగిన ఎక్స్పీరియన్స్ అయినా, లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే అదే ప్రామాణికం అని చెప్పారు. అదే ఉన్నదే, అది ఇంకోటి మాటికి జరగదు, ఇంకేం మారలేదు. అదే అది నిలబడుతుందా లేదా? ఎందుకంటే సత్యం అయితే నిలబడుతుంది. నీ ప్రమేయం లేకుండా నిలబడ్డదంతా సత్యమే, నీ ప్రయత్నం ఉండి నిలబడేదంతా మేకప్పే. ఇంకా బేటా ఓషో తన డెత్ని ఎలా చేస్తాడు పప్ప? నేను రమణ తాతయ్యది నువ్వు చెప్పిన అది విన్నా. తనకి ఆయన చెప్పింది అది, యు ఆర్ నాట్ డయింగ్, యువర్ బాడీ ఈజ్ డయింగ్. నువ్వు బాడీలో ఉంటున్నావు. ఇది అవునన్నా కాదన్న నిజం, ఇది ఫిలాసఫీ కాదు. అంతా ఒక్కటిగా కనిపిస్తుంది.
ప్రకృతి యొక్క మహత్యం ఏమిట్రా అంటే అంతా కలిపితే ఒకటి, దేనికది విడదీసినా దేనికది ఒక్కటి. ప్రకృతిలో ఉన్న ఒక రహస్యం ఇది. నీ శరీరం అంతా ఒక్కటి, మళ్ళీ గుండెకదే ఒక్కటి, దాని పని దానికి ఉంది. గుచ్చుకు 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 గుచ్చుకు, కిందికి వస్తే కాలేయం గుచ్చుకు గుచ్చుకు, దాని పని దానికి ఉంది. గుండెతో దానికి సంబంధం లేదు, అలాగని గుండెని తీసేసి ఇది అయిపోతుంది. సంబంధం లేదా, పరస్పర ఆధారితం ఉంది. అలాగని ఒకదాని మీద ఒకటి మీద కూర్చొని లేవు. నా చెయ్యి మొత్తం కలిపి ఒక్కటే, ఇట్లా ఊపుతాను, అట్లా కాదా ఇట్లా ఊపుతాను, ఇట్లా కాదా ఇట్లా ఊపుతాను, ఇట్లా ఇట్లా అంటాను. దేనికదే కదులుతూ ఇంటర్ కనెక్టెడ్. నువ్వు ఇక్కడ భూమి మీద నడుస్తున్నా, నువ్వు ఎగిరి డ్యాన్స్ చేస్తున్నా, యు ఆర్ ఆల్ వన్ విత్ ఎగ్జిస్టెన్స్ అనేది మర్చిపోకుండా ఉండటమే నువ్వు చేయవలసింది. అలాగని స్పెషల్గా గుర్తు, యు ఆర్ ఆల్వేస్ విత్ కనెక్టెడ్ విత్ ఎగ్జిస్టెన్స్, నాట్ విత్ ద వరల్డ్. నువ్వు అవునన్నా కాదని ఇది పరమ సత్యము. సరే నాకు ప్రపంచంతో కనెక్షన్ ఉందా, పో, యూ సఫర్, ఆల్ మాస్టర్స్ బ్లెస్ యూ, సావు, ఎవడొద్దన్నాడు. నువ్వు హ్యాపీగా ఉండాలనుకుంటే నీ ట్రూ ఆథెంటిక్ కనెక్షన్ ఎగ్జిస్టెన్స్తోనే ఉంది. ఎగ్జిస్టెన్స్ అంటే ఏది ఉందో ఆ చెట్టుతో నీకు కనెక్షన్ లేదా, కొండతో కనెక్షన్ లేదా. ఇప్పుడు గాలి తీసేస్తే నువ్వు ఉంటావు అసలు. వైఫై అంటే స్ట్రాంగెస్ట్ కనెక్షన్ మన గాలితో, అది ఒకసారి తీసేయమను. నాకు డబ్బు ఉంటే చాలంటాడు కదా, మరి గాలి అని అడుగు. గాలి ఉంది కాబట్టి నాకు గాలి అవసరం లేదు, అవసరమా లేదా అని చర్చ పోయింది. అట్లా కాకుండా ఎండాకాలం ఒక్క 5 నిమిషాలు గాలి రాకపోతే నా సామిరంగా ఎట్లా తలుచుకుంటారు. శ్వాసకు సంబంధించి కూడా కరోనాలో లక్షలు ఖర్చు పెట్టారు ఇంత గాలి కోసం. దాని కోసం ఇట్లు బిట్ట ఆక్సిజన్ ఏదైతే మనం ఫ్రీగా రోజు లెక్క లేకుండా ఉంటున్నామో వచ్చారు జనాలు. అవును, అప్పుడు రికమెండేషన్లు ఆక్సిజన్ సిలిండర్ కోసము ఎమ్మెల్యేలు ఎంపీల రికమెండేషన్లు కూడా పనిచేయలే. అప్పట్లో ఒక వీడియో వచ్చింది, అర్ధరాత్రి దొంగతనం చేసింది ఏంది ఆక్సిజన్ సిలిండర్ ఒకడు. వాడికి ఎట్లా పెట్టుకోవాలో కూడా తెలియదు. ఏమో నాకు కరోనా వస్తే నాకు కావాలంటే అప్పుడు హాస్పిటల్ సిలిండర్ తీసుకుని పోయి నేను పెట్టించుకుంటా అని వాడు చెప్తున్నాడు. అందుకని ఎగ్జిస్టెన్స్ అబండెంట్గా నిన్ను సరౌండ్ చేసింది. ఏమంటారు కదా, యు హ్యావ్ బీన్ ఎన్క్యాప్సులేటెడ్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్. యూ డోంట్ ఈవెన్ నో దట్ యు ఆర్ దట్. అది పోతే తెలుస్తుంది. ఉక్కిరి బిక్కిరి చేపకు చుట్టూ సముద్రం అల్లుకొని ఉందని దానికి తెలియకపోవచ్చు. ఒక్కసారి సముద్రం బయటేస్తే ఎట్లా అల్లాడుతుంది. డబ్బు లేకపోయినా బతకొచ్చు, గాలి లేకపోతే బతకలేదు. అలాగని దాన్ని పట్టుకొని దాన్ని ఆరాధించమని కాదు. నీ ఎగ్జిస్టెన్స్, రియల్ ఎగ్జిస్టెన్స్ ప్రకృతిలోనే ఉందని గుర్తిస్తే ప్రపంచం వ్యవహారము అవసరార్థమని తెలుస్తుంది. దాంతో అన్ని కష్టాలు, డబ్బులు పోతే ఏడవడం ఏమిటి నాన్సెన్స్. డబ్బులు పోతే ఏమవుతుందబ్బా, వాట్ ఈజ్ ఇట్. నాకైతే అరుణాచలం దొరికింది, నాకు అన్నం లేకపోయింది, నాకు తెలిసిపోయింది అసలు. మొన్న అప్పులు పాలైపోయి ఐపీ పెట్టాను, వెళ్ళిపోయారు వేరే ఎక్కడికో. రోజు ఆలోచన, చచ్చిపోవాలి వాళ్ళకి ఆలోచన, ఆత్మహత్య చేసుకుంటే బెటరు. సరే నేను ఒక క్వశ్చన్ అన్నాను, సపోజ్ మరి వేరే యానిమల్తో పోలిస్తే బాగోదని. ఒక ఆవు ఉందనుకోండి. ఇప్పుడు సపోజ్ మీ ఇంట్లో ఒక ఆవు ఉంది. ఆవు ఉంటే ఆవుకి మీకు ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఆవుకి ఏం లేదు, ఆవుకి తిండి తింటే పడుకుంటుంది అంతే. మీకు తిండి దొరుకుతుందా? దొరుకుతుంది అంతే. తిండి దొరికితే ప్రాబ్లం లేదు. ఇంకా అది ఎంత ఎక్కిందో నాకు తెలియదు కానీ సేమ్ అది. తిండి దొరికితే ఆవు హ్యాపీగా ఉంది కదా, తినేసి పడుకుంటుంది ఉంది. అది లేకపోతే మీకు తిండి దొరుకుతుందా? తిండికి ఏం ప్రాబ్లం లేదండి. తిండికి ప్రాబ్లం లేకపోతే ఇంకేముంది? ఇంకా మిగిలినవన్నీ సోషలాజికల్ ఇష్యూసే కానీ వేరే ఏమి ఇష్యూస్, ప్రకృతి పరంగా వచ్చే ఇష్యూస్ గడగడలాడించేస్తాయి. అది క్రైసిస్ అంటే అని అన్నాను. అంతే. అందరికీ కరోనా వచ్చినప్పుడు మా ఫ్రెండ్స్లో మన శ్రీనివాస్ కానీ వీళ్ళందరికీ కూడా చాలా సీరియస్ అయింది. అందరూ కూడా హాస్పిటల్ జాయిన్ అయ్యారు. అందరూ కూడా గవర్నమెంట్ ఫుడ్ ఈ ఫుడ్ హాస్పిటల్కి వెళ్ళి కూడా తిని కాపాడుకుని మళ్ళీ ప్రాణాలతో మళ్ళీ బయటకు వచ్చారు. నేను ఫుడ్ అంతా మానేసి ఏం జరుగుతుందో చూస్తా కూర్చున్నాను. ఏమి తినకుండా, మందులో ఆల్రెడీ తోపాయి, ఏమీ తినకుండా ఏం జరుగుతుందో చూస్తా కూర్చున్నా. ఈ శ్వాస ఎంత వెళ్తుంది, ఈ శ్వాస తగ్గుతుందా పెరుగుతుందా, లోపల ఏం జరుగుతుంది ఏంటని, అసలు దీని నుంచి బయటికి ఆ తెమ్మడంతా తీయడానికి ఏం చేయాలి, లోపల ఏదో జరుగుతుంది అని తినటం మానేస్తే ఈ బాడీ మీద ఒక ఐడియా వచ్చింది. అంతే. తినటం మానేయటం అసలు నువ్వు చెప్పింది ఎంత ఎక్స్ట్రాడినరీ థింగ్. అసలు దున్నపోతుకున్న వివేకం లేదా ఆ మనిషికి. అసలు ఏం అక్కర్లేదని తెలుసుకోవడానికి ఇంత టైం పడుతుంది నీకు. నువ్వు అసలు ఏం చేయకు, ఉద్ధరించకు, పాలిటిక్స్లోకి రాకు, ఏ ఇల్లు కడక్కు, ఎవ్వరికి కాళ్ళు మొక్కకు, ఏమి చేయకు, ప్రశాంతంగా తిని పడుకో. ఈ తిని పడుకొని బలిసి పక్కోళ్ళ విషయాలు ఎంటర్ అయ్యి మళ్ళీ నాశనం చేస్తారు.
చాలా తప్పది. కానీ తెలియదు బేట, అది తెలిసినప్పుడే తెలుస్తుంది. దున్నపోతుకి నాకు కంపేరింగ్ ఏంటి, మళ్ళీ ఇది ఒకటి వస్తుంది మళ్ళీ తప్పదు కదా, ఏం చేస్తాం. కామెంట్ పెట్టండి ఎవరెవరు దున్నపోతాను ఫీల్ అయ్యారు. నేను అందుకే ఆవు అంటున్నాను. మరి నేను సోఫిస్టికేటెడ్ అంటే ఆకలి పాయింట్ ఆఫ్ వ్యూ దున్నపోతే ఆకలి అయినా అందరు ఒకటే కదా, నేను అట్లా దున్నపోతాను. అదే ఎనీ యానిమల్, ఎనీ యానిమల్ ఏదైనా కావచ్చు. పెట్టి చనిపోదాము, ప్రాబ్లమ్స్ ఉండి చనిపోదాం అన్నవాడి దాన్ని వర్తిస్తుంది, అందరినీ మనం సో అందుకని ఓషో అన్నదానికి సెలబ్రేషన్ అంటే ఫస్ట్ ఎగిరి దుంకడం కాదు. ఎవ్రీడే సెలబ్రేషన్ చేసుకున్నాం అనుకో, చేసుకోవాల్సిన అవసరం లేదని. ఒకటి ఎప్పుడన్నా పేపర్లో ఇలా వస్తుంది కదా, జైల్లో 15 years ఉన్న తర్వాత నేను బయటకు వచ్చి స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నాను అంటారు కదా. మరి బయట ఉన్న పరిస్థితి, బయట ఉన్నాడు బయటే ఉన్నాడు కాబట్టి తెలియట్లేదు వాడికి. అది వాడు లోపల బంధించబడ్డానన్న ఫీలింగ్ వల్ల బయటకు వస్తే. మీకు చెప్తున్నాను, వన్ డే ఒక్క రోజు కోసం అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తారు చూసారా, లక్షలు ఖర్చు పెడతారు ముందు. ఆ లోపల ఉండలేడు ఒక్క రోజుకే. ఐ సీన్ సో మెనీ పీపుల్. అస్సలు ఒక్క రోజు మీరు తీసుకెళ్ళండి సార్, ఎన్ని లక్షలు వాడి దగ్గర ఉంటే అన్ని చేయడానికి రెడీగా ఉంటాడు. ఐ సీన్ ఇట్. అనమాట మన స్వేచ్ఛ, నిజంగా ఆ స్వేచ్ఛ కూడా మనం. అది నేను ఫస్ట్ భూమిక చెప్పిన, అది నువ్వు చెప్పి ముగిద్దాం. ప్రశ్నలు అయిపోయినాయా? పాపా ఇది సాంగ్ ఉంది కదా, పునరపి జరణమ్మ, అది భజగోవిందం సాంగ్, ఒకసారి పాడవా? నాకు నోటికి రాదు, అంటే నేను బై హార్ట్ ఏవి చేయను. నేను జస్ట్ విన్నా మొన్ననే. పునరపి జననం పునరపి మరణం పునరపి జఠరే శయనం. అంటే నువ్వు మళ్ళీ మళ్ళీ వస్తావు, మళ్ళీ మళ్ళీ పోతావు. సాంప్రదాయబద్ధమైన ఆధ్యాత్మికత వేరు, రమణ మహర్షి చెప్పింది వేరు. రమణ మహర్షిని చనిపోయేటప్పుడు ఎవరు అడిగారు, రామకృష్ణుని అడిగారు, అయ్యా మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి పోతున్నారు? ఎక్కడి నుంచి రాలేదు, ఇక్కడే ఉంటున్నానుగా. అంతటా అంటే ఎసెన్స్ ఈజ్ ఎవ్రీవేర్, సబ్స్టాన్స్ మే బీ సమ్వేర్. పదార్థం కొన్ని చోట్ల ఉండొచ్చు, కానీ సువాసన ఎక్కడ తిరుగుతుందో తెలియదు. రమణ మహర్షి ఈజ్ నాట్ సబ్స్టాన్స్, ఈజ్ ద ఎసెన్స్. ఎక్కడికి వెళ్ళగలను అన్నారు కూడా. ఇంతకు ముందు నాన్నగారు ఒక మాట చెప్పారు, ఎక్సలెంట్ దిమ్మ తిరిగే స్టేట్మెంట్. అది అర్థమైతే తక్షణం లిబరేషన్ అంటే సర్చింగ్ అయిపోవాలి. లిబరేషన్ అంటే ఏంది? యూ స్టాప్ సర్చింగ్, అంతే కదా, అంతకుమించి ఉంది. ఒకడు తన పని తను చేసుకుంటుంటే వీడెవడో మహాభక్తుడు ఉన్నాడు అని పరమశివుడు వచ్చాడంట. వస్తే తల తిప్పి కూడా చూడలేదంట వాడు. పరమశివుడు వెయిటింగ్, కట్టె కొడుతున్నాడు. నేను వచ్చాను, ఎంత ప్రాబ్లం ఉంటుంది. అప్పుడు పార్వతి అమ్మ ఎదురుగా వెళ్ళిందంట. నాయన తలెత్తలేదు, చెప్పమ్మా శివుడు వచ్చాడు, తల తిప్పి చూడవా అన్నదంట. అసలు ఆయన ఎక్కడ లేడో చెప్పు. అంటే తల తిప్పి చూడడం ఏంటి, అంతటా ఉన్నప్పుడు ఎట్లుందంటే గాలి ఇక్కడే ఉందంటే ఇట్లా పిలుచుకుంటా. అంతటా ఉన్నప్పుడు పీల్చుకునే ప్రక్రియనే పోయింది చూడు. ఇప్పుడు నీ చెయ్యి ఇక్కడ ఉంది కాబట్టి నా చెయ్యి ఇట్లంట, మొత్తం నీ చెయ్యి అనుకో, ఇట్లన్నా నువ్వే, ఇట్లన్నా నువ్వే, ఇట్లన్నా. చెట్టుని ఎక్కడ దాకినా దానికి షేక్ హ్యాండ్ ఇచ్చింది అట్లా. సో ఫస్ట్ ఒక భూమికి ఏం సెట్ చేశామంటే, సెలబ్రేషన్ అన్నది ఈ జనరల్ కాంటెక్స్లో తీసుకోకూడదు, అదంతా రిప్రెషను. ఓషో సెలబ్రేట్ చేసుకోమంటే దాని అర్థం ఎగిరి దుంకిలేసి తాగి చిందులేమని కాదు. ఏదైతే మరణిస్తున్నానని బాధపడుతున్నావో అది నీవు కాదు. అది రియలైజేషన్ నుంచి రావాలి, అంతేగాని హిప్నోటైజ్ చేసుకుని అవునవును మనం ఆయన చెప్పారని చేయడం. జాయ్ రావాలి. జైల్లోంచి బయటకు వచ్చినప్పుడు హ్యాపీ ఫీల్ ఎలా ఫీల్ అవుతారో, బాడీలో జైల్లో అలా ఫీల్ అవ్వలేము బహుశా. అన్న విషయంలో కూడా ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. అన్న విషయంలో అదే థాట్ అలాగా ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, రకరకాల వాళ్ళు. నేను అన్న దగ్గరికి వచ్చే వాళ్ళని కూడా చాలా మంది అలాంటి వాళ్ళు ఎక్కువ, మళ్ళీ ఆడవాళ్ళు ఉన్నారు ఎక్కువ. ఏదైనా అన్ని ఫోటోలు పెట్టారు, మీ ఫోటో కూడా పెట్టేసాము. అసలు అన్నని ఎలా చూస్తున్నారు నాకు పెట్టేది అన్నప్పుడు. అన్నని అక్కడ దాకా చాలే అమ్మ అంటారు మీరు, నువ్వు అంటావు కదన్నా, అక్కడ దాకా అయితే పర్వాలేదమ్మా అంటే ఎలా చూస్తున్నారు అని ఈ భావన. అసలు అన్న దగ్గరికి వచ్చి ఇన్ని సంవత్సరాల నుంచి నా అన్న విషయంలో రమణుల నుంచి ఏం తీసుకుంటున్నారు, అన్న చెప్పిన దాంట్లో ఏం తీసుకుంటున్నారో కూడా అర్థం కాదు. వచ్చిన వాళ్ళు చాలా మంది నేను చూస్తుంటాను. ఎవరో కామెంట్ పెట్టారంట, రమణ మహర్షి చెప్పింది అన్న చెప్పింది ఒక్కటే గ్రేట్,
కానీ ఆయన చెప్పింది అర్థం కాదు నాకొద్దు, ఈయన చెప్పింది అర్థం కాదు నాకొద్దు అన్నాడు. వాడు రియల్ పర్సన్, అనవసరంగా ఆలోచించట్లే, వదిలేసిపోతున్నాడు. అందుకని నేను అడిగిన ప్రశ్న ఒకటే, ఈ సోకాల్డ్ సమాజం సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు రమణ మహర్షి ఒక్కరు కూడా సెలబ్రేట్ చేసుకోలేదు. దాని అర్థం ఆయన సెలబ్రేట్ చేసుకున్నట్ట? ఇది ప్రశ్న ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. ఎగిరి దుంకినంత మాత్రాన వాడు ఆనందంగా ఉన్నట్టు కాదు, ఒక నిశ్శబ్దంగా మౌనంగా ఉన్నట్టు మాత్రాన వాడు ఏదో బాధలో ఉన్నట్టు మీరు అనుకోకండి. ఒకడు డబ్బులు ఉండి మంచి జిగేలు బట్టలు వేసుకుంటే వాడు ఏదో బాగున్నట్టు కాదు, ఒకడు గోచి పెట్టుకుని ఇట్లా కూర్చుంటే వాడు బాగాలేనట్టు కాదు. వాడి దగ్గరికి వెళ్ళి గెలకమాకండి, మీ జీవితం కొలాప్స్ అయ్యే ప్రమాదం ఉంది. చాలా సార్లు టైసన్ వాళ్ళు వీళ్ళు సినిమాకి వీళ్ళు వస్తారు కదా, మేము తక్కువనే ఏదన్నా కాఫీ తాగడానికి అట్లా కారు ఎక్కడ ఆపుతాం కదా, అందరూ అలా కూర్చొని కాఫీ తాగుతాం. ఈ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి అసలు ఏ పని పాడు, అక్కడ కార్లు ఆపిన వాళ్ళు అందరూ వచ్చి చూసుకుంటూ వెళ్తూ ఉంటారు పిచ్చోళ్ళ. అసలు ఒక్కొక్కసారి ఏమో మాకు అలవాటు ఇలాగే కూర్చొని ఇలాగే తాగుతాం, అది నా ఇష్టం కదా, అంతే. మనం ఎవరిని ఇబ్బంది పెడతలేదు. అవును అవును. దీని మీద కూడా అది చివరి ఒక మాట బుక్లో చదివింది, చేసుకున్నాడు ఏంటి, అది కూడా అవతల వాడికి ఆ సమస్య కావాల్సింది. అంటే వాళ్ళు వాడు అంటే వాడి మనస్సు చెప్పలే కదా, ఒక పాము అది ఇట్లా ఉంటుంది, ఏది కదా నాకుతుంది పోయి ఇట్లా. నీ పాము ఎవరిని నాకకపోతే యు ఆర్ లిబరేటెడ్ అన్నట్టు. ఇంత రమణ మహర్షి చెప్పిన ఒక మాట చెప్తా, ఫుడ్ ఫర్ థాట్, ఊరికి ఆలోచించు. అరవిందుల వారు చెప్పారు, ఏదో చేస్తే ఏదో సాక్షాత్కారం జరుగుతుంది, పైనుంచి దిగి వస్తుంది. అంటే ఆయన అన్నమాట ఉన్నది సరిపోదా, ఇంకేం కావాలరా నీకు, నువ్వు నీలా ఉండు అంతే. నువ్వు నీలా ఉండటమే ఆత్మస్థితి, నీది కానిది కోరుకోవడం అంతా అనాత్మస్థితి. ఇక్కడ ఏవీ లేవు. ఆయన కూడా చెప్పాడు కదా, అది కూడా ఒక కథ లాంటిది. శివుడు వచ్చి రమణ మహర్షిని అడిగాడంట, అరుణాచల శివుడు అంటే విషయం మూలం చెప్పడానికి కథలు. ఇగో మొత్తం ప్రపంచంలో ఉన్న జ్ఞానం అంతా తీసుకొచ్చాను, తీసుకో అని ఇచ్చాడు. ఏదో రాంగ్ అడ్రస్కి వచ్చావు పో అన్నంట. లేదు నేను పరమశివుని రాంగ్ అడ్రస్కి ఎట్లా వస్తాను, తెలిసే వచ్చాను అంటే వీధి సరిగ్గా వచ్చావేమో, తప్పింటికి వచ్చావేమో. లేదు ఇంటికి కూడా కరెక్టే వచ్చాను, ఇంటికి వచ్చావు కానీ కలిసే వ్యక్తి నేను అవునో కాదో తెలుసుకో. లేదు నీకే, నేను అంతా తెలుసుకుని వచ్చాను, నాకు అక్కర్లేదు. అందుకే మన ట్రెడిషన్లో ఈవెన్ దేవుళ్ళ కంటే కూడా జ్ఞానికి హైయెస్ట్ ఇచ్చారు. అవును 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 అవును. బికాజ్ ఈవెన్ గాడ్స్ ఆల్సో హ్యావ్ సమ్ వర్క్. వేరే వాటితో సంబంధం ఉండే తన అస్తిత్వం ఉంది. జ్ఞానికి దేనితో సంబంధం లేకుండా తన అస్తిత్వం ఉంటుంది. అందుకని అది గొప్ప స్థితి కాదు, సహజ స్థితి. గొప్పదన్నది మనిషి యొక్క మూర్ఖత్వం, గొప్పదంటే ఏమీ లేదు. అట్లా అది ఓకే బేటా. అరుణాచల వరక్షేత్ర అక్షరమణమాలై శాస్త్ర కరుణాకర గణపతియే కరమరులిక్కప్పాయే వెనకే అరుణగిరి చెదరని గొప్ప సిరి వెనకే అరుణగిరి చెదరని గొప్ప సిరి వెనకే అరుణగిరి.